దాన్ని రమణ మహర్షి చెబుతాడు, మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది. మనకి బీపీ వచ్చేస్తుంటుంది, ఎదుటి ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం. ఇక్కడ వాడు ఎవరో ఎదురుగా ఉన్నట్టు, మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇగో ఇది కూడా ఆగిపోవాలి. పైకి కొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు. కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. నీ పని నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికారస్తే, పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన,